ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు అందజేశారు. 3 రోజుల కిందట రామ్ గోపాల్ వర్మపై ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దుపాడు పిఎస్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ 3 రోజుల కిందట మద్దిపాడులోని స్థానిక టీడీపీ నేత రామలింగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు రామ్ గోపాల్ వర్మపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్లోని ఆర్జీబీ ఇంటికి వచ్చిన మద్దిపాడు పోలీసులు ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేశారు. అయితే ఆయన ఇంటి వద్దకు వచ్చి నోటీసులు అందజేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 19న ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్లో విచారణకు రావాలని చెప్పి పోలీసులు నోటీసులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రామ్ గోపాల్ వర్మపై తుళ్లూరు పిఎస్లోనూ కేసు నమోదైంది. ఆయన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ తుళ్లూరులో టీడీపీ నేత ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తుళ్లూరులోను అమరావతి రాజధాని అమరావతి దగ్గరలోని తుళ్లూరు పిఎస్లోను రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. అయితే వ్యూహ సినిమా ఏడాది మార్చిలో రిలీజ్ అయింది ఏపీ ఎలక్షన్స్ ముందు. అయితే ఈ సినిమా ప్రమోషన్లో రామ్ గోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్, లోకేష్, నారా బ్రాహ్మణి ఇలా వీళ్ళందరినీ ఉద్దేశించి సోషల్ మీడియాలో కించపరిచేలా కామెంట్స్ చేశారంటూ టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. అయితే వ్యూహ సినిమా అనే కాకుండా గతంలో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు ఇలాంటి సినిమాలు దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ సినిమాలు తీశారు. పవన్ కళ్యాణ్పై కూడా ఆయన సెటరికల్ సినిమాలు తీశారు. అప్పట్లోనే ఫ్యాన్స్ మండిపడ్డారు. అయితే గతంలో ఉన్న రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కానీ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడును, లోకేష్ను, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి విమర్శలు చేయడం, సెటరికల్గా పోస్టులు పెట్టడం, ఇలాంటి కించపరిచే కామెంట్ చేయడం ఇలాంటివన్నీ చేశారు. అప్పట్లో ఫ్యాన్స్ మండిపడ్డారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. గతంలో ఆయన చేసిన కామెంట్స్ కానీ వాటి అన్ని మెడకు చుట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్కు ఈ నెల 19న రావాలని చెప్పి ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళి నోటీసులు అందజేశారు. మరి రామ్ గోపాల్ వర్మ 19వ తారీఖు విచారణకు వెళ్తారా లేదంటే ఏం చేస్తారో తెలియాల్సి ఉంది.